దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని వాగ్దానము. తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాడు గనుక నీవు ఒంటరివి కావు, ధైర్యము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పిన నాటి మాట నేటి దినము నీకు వాగ్దానముగా ఇవ్వబడింది. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము. ఇదిగో, మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట నేటి దినము వాగ్దానముగా నీకు ఇవ్వబడింది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ లోకములో నాకంటూ నీకంటూ ఒకరు ఉన్నారని మనము ధైర్యముగా జీవిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకరోజు వారు కూడా మనలను విడిచిపెట్టి మనలను ఒంటరిగా చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ లోకములో ఎవరికి ఎవరు శాశ్వతము కాదు. ఒక్కరే మనకు శాశ్వతము. ఆయనే మనతో ఎప్పుడూ ఉండే దేవుడు. తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాడు గనుక నీవు ఒంటరివి కావు, ధైర్యము తెచ్చుకొనుము అని పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినము ఈ వాగ్దానము నీకు బయలుపరిచాడు. యోహాను సువార్త 16వ అధ్యాయములో 29వ వచనము నుంచి 33 వచనాల వరకు యేసుక్రీస్తును గూర్చి 4 విషయాలు ప్రస్తావించబడ్డాయి. 1, యేసు ఒంటరితనము. 2, యేసు క్షమాగుణము. 3, యేసు సానుభూతి, శిష్యులపై చూపిన సానుభూతి. నాయందు మీకు సమాధానము కలుగునుగాక అంటాడు. ఆయనను వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా వారిపై సానుభూతి చూపి నాయందు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. ఈరోజు తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాడు గనక నీకు సమాధానము కలగచేసి నిన్ను ధైర్యపరుస్తాడు. 4వదిగా యేసుక్రీస్తు ఇచ్చే బహుమానము. ధైర్యము తెచ్చుకొనుము, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని నాడు శిష్యులతో ప్రభు చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. 1, నీ విశ్వాసం బలపడుతోంది. నీవు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవునిపైన భారము వేసి విశ్వాసముతో చేసే ప్రతి సత్క్రియ అది ఆశీర్వాదకరముగా జరుగుతోంది. ప్రతి సత్క్రియ నెరవేరుతుంది కనుక నీ విశ్వాసం బలపడుతుంది. 2వదిగా నీకు విజయం కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక, తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక నీవు పూనుకొన్న ప్రతి పనిలో నీకు అత్యధికమైన విజయం కలుగుతుంది. నాడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు దావీదుకు గొల్యాతు పైన అత్యధికమైన విజయం కలగచేసినట్లు ఈ లోకములో నీ పైన గొల్యాతుల వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిపైన నీకు విజయం కలగజేస్తాడు తండ్రి అయిన దేవుడు. 3వదిగా నీవు ఒంటరిగా లేవు అన్న నిశ్చయత నీలో బలపడుతుంది. 3 విషయాలు తండ్రి నీతో తోడుగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు. 1, నీ విశ్వాసం బలపడుతుంది. 2, నీకు విజయం కలుగుతుంది. 3, నీవు ఒంటరిగా లేవు అన్న నిశ్చయత నీలో బలపడుతుంది. గనుక నీవు ధైర్యముగా జీవించాలని దేవాది దేవుడు ఈ వాగ్దానము నీకు తెలియచేసి నిన్ను బలపరిచాడు. కనుక ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యముగా జీవించుము. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన నా తండ్రి, నాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట తండ్రి అయి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాడు యేసు ప్రభువు చెప్పిన మాట నేటికి పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించే ప్రతి ఆత్మీయ కుమారుడు కుమార్తెకు
నీవు తోడుగా ఉన్న దేవుడవు. వారు ఒంటరి వారు కారు అని ధైర్యము తెచ్చుకొనుము అని బలపరిచే వాగ్దానము ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, వారి విశ్వాసములను బలపరుచుచున్నందుకు మీకు వందనాలు. వారికి నాయన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో సత్క్రియలు చేయుచున్న సమయమున వారికి విజయము కలగజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారు ఒంటరిగా లేరు అన్న నిశ్చయతలో వారు బలపడడానికి మీరు వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరికి ఏది కొదవగా ఉన్నదో ఆ కొరతలు తీర్చి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన యేసు నామమున ఇవన్నీ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసము సదా మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క వాగ్దానము మీ తోటి స్నేహితులకు, స్నేహితురాండ్లకు, ఆత్మీయ బిడ్డలకు షేర్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడడానికి సహకరించండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.